దొంగ అన్నప్పుడు మరి ఈ సదిమట్టుకమైనటువంటి వ్యక్తిని తప్పించాలి కదా, నువ్వు సద్దిమోయకనే చెప్పాలి కదా. ఈ విషయాన్ని ఒకసారి కొద్దిగా పక్కన పెడితే రాహుల్ గాంధీ గారి వాళ్ళు ఆరోపణలు చేసినట్లు అనేక దేశాల్లో ఆయన మీద విచారణ స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ గారు జేపీసీ అడుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఆయన్ని ఒక భారతదేశాన్ని ఒక హైజాక్ చేసిన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు. మేము ఇది కంటిన్యూస్గా చేస్తాము, ఎందుకంటే మాధవి బుచ్చి గారి మీద కూడా మేము ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చిందే మేము, ఖచ్చితంగా ఆమె కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ కేసులో విచారణ జరగాలి అని మేము బలంగా కోరుకుంటున్నామని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అయితే ఆల్రెడీ ఈ మాధవి గురించి ఈరోజు చెప్పిన టాపిక్ కూడా కాదు, ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీ గారు ఆవిడ మీద మొత్తానికి ఈమెను అడ్డం పెట్టే మొత్తానికి జరిపింది అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు విజయ్ గారు మాట్లాడినట్టు చైనా సబ్జెక్ట్లో మాట్లాడుతుండు, మళ్ళీ ఇక్కడ అంటాడు మనం వాళ్ళ వస్తువులు కొనొద్దు, మేక్ ఇన్ ఇండియా అని కూడా అన్నాడు ఇదే ప్రధానమంత్రి. కానీ మొత్తానికి ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రెండోది ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే మొత్తానికి రాహుల్ గాంధీ చెప్పేది విజయ్ గారు ఒక్క నిమిషం, అరే మళ్ళీ నువ్వు ఒక 2 నిమిషాలు రేవంత్ రెడ్డి గారి ఇష్యూ పక్కన పెడితే మిగతాదంతా మనం మాట్లాడుకుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిందంతా కరెక్టేనా? రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా మోదీ మీద చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా మన వినోద్ గారు మాట్లాడుతూ కూడా ఏదైతే ఈవీఎంలో ట్యాంపరింగ్ అవుతుంది అనేది కూడా మొదటి నుంచి చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే బ్యాలెట్ కూడా తీసుకొద్దామనే రకంగా కూడా ఒక నిర్ణయం తీసుకురావడం జరిగింది. కానీ అది ఇప్పుడు మోదీ మ్యాజిక్లో అందరు వెళ్ళిపోయారు కాబట్టి మొత్తానికి వెనకాలకి ఏదైతే ఈ ఆదాని సపోర్ట్ వల్ల కూడా ఆడ జరుగుతుంది అనేది మొత్తం చెప్పడం. ఇప్పుడు నరేంద్ర మోదీ అక్కడ ఉండు కాబట్టి ఇండియాలో ఇది ఇప్పటి వరకు మొత్తానికి ఆ ఇన్వెస్టిగేషన్స్ జరపడు చేయదు అనేది కూడా ఈరోజు మనం విన్నది. అయితే మొత్తానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మోదీ మ్యాజిక్ ఏవైతే చేస్తుండో అది ప్రజలకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మనం ఖచ్చితంగా చూడడం జరిగింది. ఈ 10-11 సంవత్సరాల నుంచి మోదీ మాట్లాడే భాష వేరు ఉంటుంది, రెండోది చేసే చేతలు వేరు ఉంటాయి. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పర్యటనకు పోతుండు, అక్కడ మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనకు ఒక క్రిస్టల్ క్లియర్గా ఎక్కడ కూడా లేదు. అంటే రాహుల్ గాంధీ గారు ప్రతిసారి మోదీ మీద కానీ లేకపోతే అదాని మీద కానీ. విజయ్ కుమార్ గారు, ఈరోజు ఒక స్కామ్ బయటకు వచ్చిన తర్వాత నిజానికి భారతదేశంలో ఒక రాహుల్ గాంధీ గారు స్పందించిన మాట వాస్తవమే, కానీ ఎక్కువ రాజకీయ పార్టీలు ఏవి స్పందించలేదు. అదొకటి స్పందించే మీడియా కూడా అలానే ఉంది. మీడియా మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది కదా, ఏ నేషనల్ మీడియా అంతా అదాని చేతుల్లో ఉండే, ఒక్క మీడియా కూడా పెద్దగా ఉండే. రాజకీయ నాయకులు కూడా అదే వ్యవస్థ, అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీ. మరి ఎక్కడ రాహుల్ గాంధీ స్పందించినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు? కనీసం ట్వీట్ చేయాలి కదా, అదాని మీద విచారణ చేయాలని ఒక మాట అనొచ్చు కదా. ఆయన అంటలేడు కదా. మీటింగ్ లో అదానిని ఖచ్చితంగా ఎండగట్టిండు రేవంత్ రెడ్డి గారి విషయం కాదు, నుంచి కన్యాకుమారి దాకా ఉన్న తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇప్పుడు ఎవరు గాలి వినోద్ గారు అన్నట్టు ముఖ్యమంత్రి గారి మీద విచారణ జరిగిన ఖచ్చితంగా ఉంది అంటే అప్పుడు మాట్లాడు. జరగదు కదా చేతన్ గారు మొత్తానికి ఒకడు ఓపెన్ గా చెప్పడం ఏమని, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు పోయి అదానేని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు, ఈ దొంగ అనేటట్టే మాట్లాడిండు. ఈ దోపిడీదారుడు గుజరాత్ నుంచి వచ్చి ముంబైని దోసుకపోవడానికి వస్తున్నాడు. ముంబై ప్రజలారా, మహారాష్ట్ర ప్రజలారా, ఈ దోపిడీదారుడికి ఓటేయకండి. ఈ గుజరాత్ దోపిడీదారుడు మోదీని అదానిని కలిపి గుజరాత్ దోపిడీదారుడుగా ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. గుజరాత్ నుంచి వచ్చిన దోపిడీదారుడు మహారాష్ట్రను దోచుకుంటే దోపిడీ అవుతుంది, గుజరాత్ నుంచి వచ్చిన అదాని తెలంగాణను దోచుకుంటే దోపిడీదారుడు కాదా? ఇదే ముఖ్యమంత్రి ఆడరు, అక్కడనేమో దోపిడీదారుడు అవుతాడు, ఇక్కడనేమో ఇన్వెస్టర్ పెట్టుబడిదారుడు ఎట్లయిండు ఇది చెప్పాలి. ఆ దోపిడీదారుడికి సర్దిపోసినందుకు మీరు కూడా అదే అవుతారు కదా. ఈ ద్వంద్వ ప్రమాణాలు, ఈ ద్వంద్వ వైఖరులు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎదగకపోవడానికి కూడా ఇదొక రకమైనటువంటిది. అదే నువ్వు ఒక్కటి మాట్లాడుతున్నావు, నీ కిందోళ్ళు ఆయన సద్దులు మోస్తున్నారు, నీకో చిత్తశుద్ధి లేదని అనిపిస్తున్నది. అందుకే సమాజంలో, భారత సమాజంలో రాహుల్ గాంధీని నిరంతర తిరస్కారానికి గురైపోతున్నారు. దేశంలో మీడియా గానీ లేకపోతే రాజకీయ పార్టీలు గానీ అన్ని రాజ్యాలు గానీ వ్యవస్థలు కూడా ఈడీ ఎగ్జాంపుల్ చూడండి.
తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడి చేస్తే ఈయన పోయి కలిసిన మరుక్షణమే ఈడీ ఇంతవరకు స్టేట్మెంట్ అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణకి బలం చేకూరుస్తున్నట్టే ఉంది కదా. ఆ రాజ్యాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక భాగస్వామే కదా. ఆ భాగస్వామి మీద చర్చ జరగకూడదంటే ఎట్లా? ఇప్పుడు మీరు అన్నట్టు చేతన్ గారు నేను కాదంటలేను, కానీ అగ్రిమెంట్లో ఏవైతే జరిగినాయో ఆ అగ్రిమెంట్లలో ఫేక్ అగ్రిమెంట్ కానీ లేకపోతే వీళ్ళది చీకటి ఒప్పందం ఏమన్నా ఉంది అంటే మటుకు చీకటి ఒప్పందం ఉంది అనేది ఎప్పుడు బయటపడుతుంది? రాహుల్ గాంధీ అంటుండు. అదే ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెయ్యి, మొత్తానికి తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ ఫలానా ముఖ్యమంత్రి ఆ సీట్ లో ఉన్నంత వరకు జరగలేదు కదా, నిష్పాక్షికంగా జరగదు కదా. రాహుల్ గాంధీ గారు ఓవరాల్ గా చేయమని చెప్పడం జరిగింది. ఒక తెలంగాణ ఇడిసబెట్టని ఎక్కడ చెప్పలేదు, మొత్తం ఓవరాల్ గా చేయండి. ఆ ఓవరాల్ గా చేసినప్పుడు చీకటి ఒప్పందం మా రాష్ట్రం గిట్ట ఉందంటే ఖచ్చితంగా చేస్తాము. ముందు నీ నుంచి స్టార్ట్ విజయ్ రేవంత్ రెడ్డి ఆడ దొంగతనం చేసిండు అనేది ఎవరి మీద డైరెక్ట్ గా ఆరోపణలు కాదు, ఇక్కడ ఆరోపణలు. ఇప్పుడు అగ్రిమెంట్ ఏదైనా చీకటి ఒప్పందం ఉందంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఒక నిమిషం, ఈవెన్ అదానీ గ్రూప్ కూడా ఇవాళ ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వాళ్ళ గ్రూప్ హెడ్స్ నుంచి, అదానీ గారు చేయలేదు, అదానీ గ్రూప్ నుంచి ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ఇది ఆరోపణ మాత్రమే, మేము ఇంకా నేరస్తులు కాదు, మా స్టాకులు పడిపోతున్నాయి, ప్రజలారా భయపడద్దు అని. అది ఆటోమేటిక్, అది మనందరూ వాళ్ళకో ఆ మాట మాట్లాడింది మీరు చెప్పినట్టు నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈరోజు ఎవరైతే భారత ప్రధాని ఉన్నాడో ఆయన అడ్డుకుంటుండ అనేది రాహుల్ గాంధీ గారు చెప్పేది ముఖ్యంగా ఈ రోజైనా జరగనియాడు అనేది. అయితే నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మామూలుగా నిష్పక్షంగా చేయండి, లేకపోతే జేపీసీ అపాయింట్ చేయమన్నాడు అదన్నా చేయండి, అది చేయరు. మొత్తానికి ఇప్పుడు వినోద్ గారు ఏమన్నారు ఇంతకుముందు, అసలు రాహుల్ గాంధీ గారు జేపీసీ అసలు చేయమని అడుగుతలేడు అన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు కాదు, గతంలో జరిగినప్పుడు కూడా అదాని మీద జరిగిన సబ్జెక్ట్లో రాహుల్ గాంధీ గారు వినోద్ కుమార్ గారు చెప్పింది దాని గురించి కాదు, జేపీసీ అనే పాయింట్ వినోద్ కుమార్ గారు చెప్పింది ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద జేపీసీ వేయమన్నారు. కానీ బుచ్ మీద జేపీసీ మీరు అడిగిన మాట వాస్తవే, ఈ రోజు మీరు అడిగిన మాట వాస్తవే. చేతన్ గారు క్లియర్ రాహుల్ గాంధీ భారతదేశానికి క్లియర్ చేయాల్సిందేంది, అదాని అనే వ్యక్తి ఒక దొంగ అని చెప్పావు, మీరు బహిరంగంగా చెప్తున్నారు. ఆ దొంగతోటి మీరు పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడిదారుడుగా గుర్తించకండి. అప్పుడు మీరు మీ రాజ్యాలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కదా. అది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే ఈయన సొంత డెసిషన్స్ తీసుకున్నారా అనేది కూడా మనకు తెలియదు కదా. ఇంత పెద్ద వ్యవస్థలో ఒక దొంగ వచ్చి బిజినెస్ చేస్తుంటే పార్టీ హైకమాండ్ తెలియకుంటుంటారండి. ఒకటి ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము అదానితో ఇది ఒప్పందం అనేది ఇప్పుడు నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతుండ్రు, లేదంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతుండ్రని విజయ్ కుమార్ గారు కానీ లేకపోతే ఆపోజిషన్ అనడం అది సహజం, నేను కాదంటే అదే అంటే నేనేమంటున్నా అక్కడ జరుగుతున్న దాంట్లో తప్పిదాలు జరిగితే మటుకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగవచ్చు, దాంట్లో వద్దంటలేడు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు చేసిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే దొంగ అదానీ గారు ప్రతిరోజు భారతదేశంలో అవినీతి చేస్తున్నారు అనేది స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు, రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ అన్నారు, నేను ఒప్పుకుంటా. ఆయన చేసే ప్రతి పనిలో అవినీతి ఉందని ఆయన చెప్తున్నాడు. ఇంకొక స్టేట్మెంట్ పొలిటికల్ ఫైనాన్షియల్ బ్యూరోక్రాటిక్ నెట్వర్క్ భారతదేశంలో నడుస్తుంది అంటే ఆ నెట్వర్క్ లో రేవంత్ రెడ్డి గారు కూడా భాగస్వామి అయినట్టే కదా. ఓవరాల్ గా అందరినీ గ్రిప్ లో పెట్టుకొని నడిపిస్తుండు, దాని వెనకాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంది అనేది రాహుల్ గాంధీ గారు చెప్పిన.